తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం సామాన్యులకి కల్పించారనమాట. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా ఎటువంటి టోకెన్స్ లేకుండా తీసుకుని వెళ్ళవచ్చు అనమాట. సో ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే తిరుమల ఆలయం మూసివేయబడుతుందన్నమాట. ఎప్పుడు ఏంటో డీటెయిల్స్ ఎందుకనేది తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. మీరు రీసెంట్గా తిరుమల విజిట్ చేశారా? సో ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా భక్తుల రద్దీ కొనసాగుతూ ఉందన్నమాట. ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సో ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే వారికి 10 గంటల సమయం అయితే పడుతుందన్నమాట. ఇక 300 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళిన వారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న స్వామివారిని మొత్తం 85,179 మంది దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం వచ్చేసి 4.79 కోట్లుగా నమోదైందనమాట. అలాగే తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం జరిగింది. మీరు ఆ ఫోటో చూడొచ్చు అనమాట. ఇక తిరుమల ఆలయాన్ని ఒక 10 గంటల పాటు మూసివేస్తున్నారు. ఎందుకంటే చంద్రగ్రహణం కారణంగా. ఎప్పుడంటే మార్చి 3వ తారీఖు 2026 తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు 10 గంటలకు పైగా మూసివేయబడతాయి. ఎందుకంటే చంద్రగ్రహణం దాదాపు 3:30 గంటలు ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. సో గ్రహణ మాసానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయడం ఎప్పటి నుంచి జరుగుతున్న ఆచారం అనమాట. అందుకని మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు తిరుమల ఆలయం తలుపులు మూసివేయబడతాయి అన్నమాట. ఇక ఆ రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు శుద్ధి చేసిన తర్వాత, అలాగే ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులు దర్శనానికి అనుమతిస్తారు. ఇక చంద్రగ్రహణం కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అలాగే సహస్ర దీపాలంకరణ సేవ, ఇవన్నీ సేవల్ని రద్దు చేసిందనమాట. టీటీడీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. మీ అభిప్రాయాల కింద కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.